ఇప్పుడు లేటెస్ట్ జరిగిన డెవలప్మెంట్ ఏంటి సార్? మీ దృష్టికి వచ్చిందో రాలేదో, ఆంధ్రప్రదేశ్‌లో బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే భూ కబ్జాలు ప్రైవేట్ వాళ్ళవి కూడా తీసేసుకుంటున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఒక మహిళ పత్తిపాడు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఢిల్లీ వెళ్ళి, అక్కడ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర తన ఏలుని లెఫ్ట్ హ్యాండ్ బటన్ వేలు నరుక్కొని నిరసన వ్యక్తం చేసింది. దీన్ని అసలు ముందుగా ఏమనాలి? ఆ మహిళకు కానీ మిగతా వారికి కానీ విజ్ఞప్తి, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా ఆత్మహింసకు పాల్పడటం లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడడం అది పరిష్కారం కాదు. ముందు మనం ప్రజాస్వామ్యంలో సంఘటితంగా పరిజ్ఞానంతో గొంతు విప్పటం తప్ప, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో ప్రజల చైతన్యాన్ని పెంచడం తప్ప, మనకి ఎంత ఆక్రోశం ఉన్నా కూడా నా వేలు నరుక్కుంటాను, నా మెడ నరుక్కుంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను దాన్ని నేను ఎప్పుడు సమర్థించాను. ముందు అసలు చాలా క్లారిటీ ఉండాలి మనకి. ఈ పార్టీ ఆ పార్టీ ఎవరైనా ఆ మనిషిలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను, ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ తల్లి, ఇది పరిష్కారం కాదు. మిమ్మల్ని మీరు హింసించుకుంటే, మీ వేళ్ళు నరుక్కుంటే అది పరిష్కారం కాదు. కాబట్టి ముందు ఈ ఇమోషన్, ఈ ఉన్మాదభరితమైనటువంటి ఉద్వేగం నుంచి బయటపడి కొంచెం హేతుబద్ధంగా ఆలోచించే వ్యవస్థ కావాలి. ఇక రెండు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చట్టబద్ధ పాలన అనేది లేకుండా పోయింది. రాజ్యాంగంలోనూ కాగితం మీద చట్టం ప్రకారం అన్ని జరగాలి. చట్టబద్ధ పాలన అంటే ఏంటి? అన్ని చట్టం ప్రకారమే జరుగుతాయి. చట్టం అందరికంటే పైన ఉంటుంది. రాష్ట్రపతి కన్నా, ప్రధానమంత్రి కన్నా, ముఖ్యమంత్రి కన్నా, మోతుబరి కన్నా, డబ్బున్నవాడి కన్నా, లేకపోతే పెద్ద పదవున్నవాడి కన్నా చట్టం పెద్దది. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టం సమర్థంగా, వేగంగా, నిష్పాక్షికంగా, న్యాయంగా మీకు పరిష్కారం చేస్తుంది, సమస్యను న్యాయాన్ని అందిస్తుంది. ఇవేమీ జరగట్లే ఈ దేశం. నేను పరిపాలనా సంస్థల సంఘంలో సభ్యుడిగా ఈ అంశం మీద పెద్ద నివేదిక రాశాను. కోవిడ్ పీక్లో ఉండగా 9 రోజుల పాటు నేను జాతీయ స్థాయిలో ఆన్లైన్ కాన్ఫరెన్స్ పెట్టాను చట్టబద్ధ పాలన మీద. చాలా సమగ్రమైన అధ్యయనాలు చేశాం. ఏం జరగాలో చాలా స్పష్టత ఉంది. ఒక్కరూ జరగదు. కాబట్టి రెండు విషయాలు. మొదటిది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు ఈ దేశంలో. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టండి. చట్టం ఉన్నవాడికి చుట్టమైంది, బడితున్నవాడిదే బర్రె అయింది. ఎవరైనా తగాదాలు వస్తే మన దేశంలో కోర్టుకు వెళ్ళి నేను న్యాయం తేల్చుకుంటాననే పరిస్థితి ఎంతమందికి ఉంది? 100కి 90 మంది అన్యాయాన్ని దిగమింగుకుంటున్నారు కన్నీళ్లతో. లేదంటే కాస్త డబ్బు ఉన్నవాడి దగ్గరకో, అధికారం ఉన్నవాడికో, పోలీసు అధికారికో, రాజకీయంలో పదవి ఉన్నవాడికో, లేకపోతే గోండాకో మొరపెట్టుకుని లేకపోతే డబ్బులు ఇచ్చి ఏదో రకంగా సెటిల్ అయ్యే పరిశ్రమలు చేస్తున్నారు. కాబట్టి ముందు ఈ దేశంలో రాజకీయ పార్టీలందరూ కూడా మీరు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట కాకుండా, ఎల్లకాలం అధికారంలో వాళ్ళని తిట్టడం కాకుండా, ఈ తప్పులు జరగకుండా మేమేం చేస్తాం? 1, 2, 3, 4 పద్ధతులు ఉన్నాయి. పోలీసుల్లో, ప్రాసిక్యూషన్లో, లేకపోతే ఫారెన్సిక్స్లో, ప్రొసీజర్స్లో, క్రిమినల్ కానీ సివిల్ కానీ ప్రొసీజర్స్లో, కోర్టులో చాలా మార్పులు కావాలి. కానీ ఈలోగా ఏమవుతుందంటే చట్టబద్ధ పాలన లేని సమాజంలో కూడా కొందరు మరీ బరి తెగించి, అంతగా చట్టం సరిగ్గా పనిచేయని దేశంలో కూడా కొంత మర్యాదలు, కొన్ని మన్ననలు, మరీ ఇంత గీత దాటితే మరీ బాగుండదు అని ఒక బిడియం ఉన్నది. ఆ బిడియం నశించిపోయి నిస్సిగ్గుగా గోండా మాదిరిగా వ్యవహరించే రాజకీయం నడుస్తున్నప్పుడు మరీ ఈ పాకాన పడుతుంది ముదిరి. తొండ ముదిరి ఊసవెళ్ళందంటారు. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క సంపద సృష్టి కోసం ఓటు వేయాలి. ఉపాధి కల్పన, సంపద సృష్టి, మన బతుకులు బాగుపడడం, ఊరికే పంపిణీ మాత్రమే కాకుండా, మరో పక్కన ఒక్కరోజున చట్టబద్ధ పాలన అద్భుతంగా రాకపోయినా కూడా మరి అడ్డగోలుగా గీత దాటి ఏ హద్దు లేకుండా, చట్టం అనేదే లేకుండా ఒక నేర సమానమైన రాజకీయం నడుస్తున్న పరిస్థితి నుంచి బయటపడేందుకు మనందరం కూడా గొంతు విప్పాలి. భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది అని చెప్పి నాకు స్వయంగా కొంతమంది చెప్పినటువంటి మాట. సరే, అక్కడ ఉందా లేదా తర్వాత సంగతి. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోబోతున్నారు, ప్రాపర్టీస్ సంబంధించి ఇళ్ళవి కానీ పొలాలు కానీ, అవి తీసుకొని ఏం చేస్తారు అనేటువంటి భయం ఉంది అని చెప్పి అంటున్నారు సార్. అలాంటిది ఉంటుందా? చట్టబద్ధత నాకు వివరాలు తెలియదు ఏం జరుగుతుందని చెప్పిన కాబట్టి నేను ఎక్కువగా దాని గురించి మాట్లాడలేను. కానీ భయపడకండి. ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నిజాయితీ పరులైన పాలనా యంత్రాంగం ఉన్నది. అందరూ దుర్మార్గులు కాదు. ఎలాంటి పరిపాలన ఏ ప్రభుత్వం కూడా అందరినీ శాసించలేదు. రెండోది, ఆ పైన రాజ్యాంగాన్ని కాపాడే సంస్థలు ఉన్నాయి. భయపడకండి. 3 ఎన్నికలు ఉన్నాయి. అట్లా
కాబట్టి ఇవాళ తప్పులు జరిగితే తప్పులను సవరించే అవకాశం మళ్ళీ చట్టం రూపంలో ఇంకో ప్రభుత్వానికి వస్తుంది. ఎన్నికల ఉద్దేశం అదే. ఒక నియంతృత్వ రాజ్యానికి, రాచరికానికి, ప్రజాస్వామ్యానికి తేడా ఏంటంటే పొరపాటు నిర్ణయాలు చేసిన, తప్పు చట్టాలు చేసిన, ప్రజలకు అన్యాయం తలపెట్టిన దాన్ని సవరించే పరిష్కారం అన్నది. ఎమర్జెన్సీలో చాలామంది అన్యాయం జరిగిందని ఆక్రోశించారు. మరి అంత పెద్ద ప్రభుత్వం తప్పని ఒక ఎలక్షన్లో కూలిపోయింది. అంచేత భయపడద్దు. ప్రజాస్వామ్యం అంటే అర్థమైంది. సంఘటితంగా పరిజ్ఞానంతో మనం గొంతు విప్పాలి. ఎలక్షన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన తాత్కాలికంగా మనకున్నటువంటి గ్రూపులు, వర్గాలు, అసూయలు, ద్వేషాలు, పక్షపాతాలు, లేకపోతే వారి ప్రలోభాలు, వీటికి లొంగిపోయి రేపొద్దున తిరిగి ఆడవటం కంటే ఇది అవకాశం. దీన్ని ఉపయోగించుకోండి, భయపడబోకండి, ఓటు వేయండి. ఈ భూముల లావాదేవీల విషయంలో కనుక పొరపాటు ఉంటే, అన్ని పొరపాట్లు కాకపోవచ్చు, అపోహలు కూడా ఎక్కువ ఉంటాయి. నిజంగా పొరపాట్లు ఉంటే మనం సమగ్రంగా పరిశీలిద్దాం. ప్రభుత్వాలు, పార్టీలతో పాటు పౌర సమాజ సంస్థలు, లోక్సత్తాలను కూడా గట్టిగా పట్టించుకుని నిజాయితీగా పరిశీలిద్దాం. నిజంగా పొరపాటు ఉంటే సవరించేందుకు నిర్మాణాత్మకంగా పరిష్కారాలు చూపెడదాం. గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ మార్పులు తీసుకొద్దాం. అంతేగాని ఎవ్వరు, బ్రిటిష్ వాడు కూడా మీ ఆస్తుల్ని పోగొట్ల, ఏం కాదు. కొన్ని పొరపాట్లు జరిగినట్టయితే దాన్ని పరిష్కరించుకుందాం. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే మీరు ఇంకా ఉండే పరిస్థితి ఉండదేమో అని భయపడే వాళ్ళు కూడా ఆ భయం వద్దు. ఒకటి, ప్రభుత్వాన్ని అన్నీ తెలిసి ప్రజలు ఫలానా వాళ్లే కావాలని కోరుకుంటే వాళ్ళు ప్రభుత్వంగా మనం అంతా స్వీకరించాలి. రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే. నాకు నచ్చినోడు వస్తే వాళ్ళని ప్రభుత్వంగా ఒప్పుకుంటాను, లేకపోతే ప్రభుత్వం ఒప్పుకోమంటే అది ప్రజాస్వామ్యం కాదు, అరాచకత్వం అవుతుంది. అంటే రెండు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పొరపాట్లు జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధ మార్గాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. ఎవరు సర్వాధికారి కాదు, ఎవరు నియంత కాదు, ఎవరు రాజులు కాదు, చక్రవర్తులు కాదు. ఇప్పుడు ఆల్రెడీ పేదలకు ఇచ్చినటువంటి 20 లక్షల ఇళ్ళు ఉన్నాయి సార్ సుమారుగా. వాటికి రిజిస్ట్రేషన్ చేసి కాలనీలు, జగనన్న కాలనీలు ఏదో పేరు పెట్టారు. వాటికి రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చారు. వీళ్ళు పోయి బ్యాంకులకు వెళ్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేదంటే నవరత్నాల బొమ్మ ఉన్నాయి, మేము యాక్సెప్ట్ చేయము, ఆర్బీఐ నామ్స్ ఒప్పుకోవని అంటున్నారు. నాకు విషయం తెలియదు, కానీ ఇలాంటి ప్రచారం వెగటికలిగే ప్రచారం ఎవరు చేసినప్పుడు అందరూ చేస్తున్నారు. ఎవరు చేసినా కూడా ఇది మరీ కొంచెం ఆంధ్రప్రదేశ్లో స్థుతిమించినట్టు ఉంది. నేను వెంటనే జనన సర్టిఫికేట్ మీద కూడా పెట్టారు. నిజం సార్, మరణ సర్టిఫికేట్ కూడా పెట్టారంటున్నారు. నిజం కాదు నాకు తెలియదు. లేదు నిజం. నేను అంటే మాకు ఇచ్చినటువంటి పట్టాలు, మాకు ఆ ల్యాండ్స్ ఉన్నాయి, మాకు ఇచ్చిన దాంట్లో తన బొమ్మలు ఈ శాశ్వత రికార్డుల్లో వీళ్ళు ముఖ్యమంత్రులు గారు పెట్టుకోవడం చాలా ఒక చౌకబారు సంస్కృతి, ఒక లేఖీ సంస్కృతి. ఇది సరైనది కాదు. అందుకే చెప్పారు మీకు, నవీన్ పట్నాయక్ గారి బొమ్మ ఎక్కడ కనిపించదా? వాళ్ళు ఇవేమీ చేయటం లేదే. ఈ చేయకపోతే వాళ్ళకి ప్రజలు ఆదరణ లేకుండా లేదు, చరిత్రను మారుస్తున్నారే వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తునే నిర్దేశించుకుని గొప్ప మార్గాన్ని తీసుకెడుతున్నారు. మనకు ఇంగిత జ్ఞానం ఉండాలి. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చింది గతంలో, ఈ ఫోటోలు వేసుకోవడానికి వీల్లేదు. ఒక ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తిని పెట్టారో దేవుడికరుగా, అది కూడా అర్థం లేదు. ప్రతి సంస్థ కూడా కొంచెం గీత దాటుతుంది కాబట్టి సమస్యలు వచ్చినాయి. కానీ ఆ తీర్పు పట్లనే ఉంది, జరుగుతూనే ఉంది. నాగరికత ఉన్న ప్రజాస్వామ్యంలో, పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో నాయకుల పేర్లతో, ప్రజల ఖర్చుతో ఈ ఫోటోలు, డాక్యుమెంట్ల మీద కానీ లేకపోతే ప్రకటనలు కానీ ప్రభుత్వ ఖర్చుతో ఎక్కడ ఉండవు. ప్రజలకు ప్రకటన కావాలంటే ఏదైనా చెప్పాల్సిన అంశం కోసం, విషయం తెలియజేయడం కోసం ప్రకటన ఉంటుంది. కానీ జో బైడెన్ మొహాన్నో లేకపోతే రిషి సౌనక్ మొహాన్నో చూపెట్టి ప్రచారం టీవీల్లో కానీ, పత్రికల్లో కానీ, అధికార పత్రాల్లో కానీ ఎక్కడ ఉండదు. అది నాగరికమైన ప్రజాస్వామ్యం. సరే, చిత్రం ఏంటంటే రీసర్వే చేసి మా భూముల్లోనే, వేరే వాళ్ళది కాదు, ఆ రీసర్వే స్టోన్ మీద ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన బొమ్మ వేస్తే యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యం నలుపు తెలుపు కాదు. ప్రజాస్వామ్యం చాలా గ్రే. ప్రజాస్వామ్యం అంటే అర్థం కాక కేవలం ఓట్ వేయటము, అరవటము, రస్తారోకి వచ్చేయటం ప్రజాస్వామ్యంగా భావించి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ సమాజం. కులం, వర్గం, దానికి అతీతంగా ఆలోచించే శక్తి లేని వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ సమాజంలో. అదే సమయంలో లోతుగా ఆలోచించే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. దీర్ఘకాల దృష్టి ఆలోచించే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. అందుకని ఈ సంఖ్య పెరగాలి కాలక్రమేణా. ఇది నా పిల్లల జీవితాలను గురించి, ఇది కులం కాదు, ఇది వర్గం కాదు, నేను వాడికి కట్టు బానిసని కాదు, వాడు నాకు దొర కాదు, నేను వాడికి బానిసని కాదన్న భావం అత్యధికుల్లో వస్తే అప్పుడు సమస్య ఉండదు. కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు అందరూ ఒకే రకమైన పరిణతితో ఉండరు.
దానికి మనం బెంబేలెత్తకూడదు. ఆ వాళ్ళలో నెమ్మదిగా అనునయంగా తిట్టకుండా వాళ్ళని ఏదో శత్రువులుగా మార్చకుండా ఆలోచింపజేస్తారు. నీ పిల్లల బతుకు కోసం ఆలోచించాలని అర్థమైనట్టయితే, ఆ పిల్లల బతుక్కి చేసే నిర్ణయాలకు మధ్య సంబంధం అర్థమైతే ఖచ్చితంగా 199 మంది విజ్ఞతతో ఓటేస్తారు. నా పిల్లల్నే పట్టు పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు ఒక 100కి పరమ రాక్షసులు ఉండొచ్చు. కానీ 199 మంది ఏ కులమైనా ఏ వర్గ హంతకులు కూడా నా పిల్లలు బాగుపడొద్దు అని కోరుకునే హంతకులు నువ్వు చూశారు ఎప్పుడు? ఉండరు. కాబట్టి అది ఉన్నంత వరకు మానవ సమాజానికి రక్షణ ఉంది. అది అర్థమైతే వాళ్ళకి ఈ ఓటు వల్ల రాజకీయం వల్ల నా పిల్లల భవిష్యత్తు అనే అర్థమైతే అత్యధికులు ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని వెళ్తారు. సార్ మీ పార్టిసిపేషన్ ఉంటుందా సార్ ఇలా అవేర్నెస్ కల్పించేటువంటి? ఇప్పుడు ఇదంతా అదేగా. ఇది అది కాకుండా ఫీల్డ్లో ఇప్పుడు ఆధునిక యుగంలో పూర్వంలాగా మనం ఇప్పుడు ఫీల్డ్లో జరిగేది ఏంటి? వాళ్ళని ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఈ పార్టీ ఆయన వచ్చి 1,00,000 మందితో సభ పెడతాడు. 1,00,000 మంది అంటే 1,00,000 × 1000 లేక 2,000. డెఫినెట్గా తెలుసు కదా జరుగుతుందంటే. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటే 100 కోట్లు పెట్టుకుంటే 1,00,000 మంది సభ సాధ్యం కాదు. మండుటెండలో వాళ్ళని తీసుకురావటం, మీరు మాట్లాడే ముందు వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటం. ఈ సభ అంతా కూడా టీవీ కెమెరాల్లో ఒక నిమిషం చూపించడం కోసం, పత్రికల్లో హెడ్లైన్ రావడం కోసం తప్పితే ప్రజలకు సందేశం వెళ్ళటం కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా అవసరమైనప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను 30 ఏళ్ళ నుంచి నేను చేసింది అదే. మరి టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రజల్ని హింసించకుండా, మనం ఏదో తోలుకొచ్చే వాళ్ళగా మార్చకుండా, అవమానించకుండా సందేశం వెళ్ళాలి. కాబట్టి ఏ రూపంలో వస్తే ఆ రూపంలో చూద్దాం. పెద్ద ముఖ్యం కాదు. రైట్.